ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతతో పూర్తి చేయాలన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. 99 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి పనిచేయాలన్నారు. ప్రజాపాలన ఉద్దేశం అందరికీ అర్థమయ్యేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ పథకాలు అందేలా చూడాలని సూచించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు మంత్రులు. అధికారులు ఎక్కడ అలసత్వం లేకుండా పనిచేయాలని సూచించారు. అర్బన్లలోనే ఎక్కువ ఉన్నాయి. పాలేరులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 230. చూడండి ఒకసారి. 12 ఉండకూడదు నాకు తెలిసి. అన్ని కూడా ఎందుకు ఉన్నాయి అనేది ఈ 2-3 రోజుల్లో డ్రైవ్ చేయండి. స్పెషల్ గా అర్బన్ లో కూడా అవుట్ సైడ్స్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీగా ఆ మంత్రి గారినో అక్కడ ఎమ్మెల్యేనో ఎవరినో ఆ ఇంద్రమ్మ కమిటీలో లిస్ట్ తెప్పించేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 31 మార్చి లోపు ఈ స్కీమ్ లోపు మీకు ఇక్కడ నిల్లు రావాలి. కన్స్ట్రక్షన్ అనేది ప్రతిదీ స్టార్ట్ కావాలి. ఇచ్చిన తర్వాత ఎవరైనా డ్రాప్ అవుతారంటే వాళ్ళు కాన్సెంట్ లెటర్ తీసుకొని సెకండ్ దానికి కాన్సెంట్ లెటర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు సెకండ్ ఫేజ్ లోనో థర్డ్ ఫేజ్ లోనో వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే ఇద్దాం. మీకు ఇచ్చే షెడ్యూల్ ఏదైతే ఈ టీంలో 1 to 10 ఉన్నాయో ఫస్ట్ టీం నుంచి మీకు కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి మైన్యూట్ కి మళ్ళీ రిపోర్ట్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ కి కమ్యూనికేట్ చేసుకోండి. మీకు వీక్ డేస్ 10 days ఒక్కొక్క దానికి మనం టైం ఇచ్చాం కదా. ఆ గ్యాప్ లో ఇన్ మైన్యూట్ టైం టు టైం దేని కింద స్లాట్ ప్రాపర్ బుక్ చేసుకొని ప్లానింగ్ కింద కమ్యూనికేట్ చేస్తే మోర్ రిజల్ట్ వస్తుంది. మనకి డిజైన్ చేసిన దానికంటే ఏమైనా కరెక్షన్ చేయాల్సింది కానీ యాడ్ చేయాల్సింది కానీ ఎనీ అధికారి మీ సూచనలు మనసులో ఉంటే షేర్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్కార్పొరేట్ స్టేట్ వైడ్ చేయొచ్చు. ఎనీబడి ఒకసారి ఎక్స్క్లూజివ్లీ డ్రైవ్ చేసే దాంట్లో కమిషనర్, ప్రిన్సిపల్, నాట్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, అదర్ ఆస్పెక్ట్స్ లో పర్సనల్ గా టేక్ క్యారీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. అదర్ ఆస్పెక్ట్స్ లో కూడా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏం కావాలి ఇన్ డీటెయిల్ గా డెప్త్ తోటి ఈ డాక్టర్స్ సంబంధించిన దాంట్లో హాస్పిటల్స్ కట్టి వదిలేయటమే కాకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ట్రైబల్ ప్రాంతంలో చూసిన దాన్ని అదర్ దాన్ ట్రైబల్ ప్రాంతం మనం చెప్పలేదు. చాలా బ్యూటిఫుల్ గా హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇల్లెంత వచ్చింది. ఇక్కడ నేను నేను స్వయంగా చూసిన వాటిలో రియల్లీ ఐఎమ్ హ్యాపీ. అంటే అక్కడ ఏంటంటే చర్లలో ఒక డాక్టర్ ఉన్నాడు. కేవలం ఆ డాక్టర్ తో హాస్పిటల్ కి అద్భుతమైన పేరు వచ్చింది. ఇల్లెందులో అంటే ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో డాక్టర్స్ ఆ ఇంట్రెస్ట్ తీసుకున్న హాస్పిటల్ మంచి పేరు వస్తుంది. లోకల్ బాడీస్ కి గీత వరకు వచ్చినాయి కాబట్టి నాకు అబ్జర్వేషన్ లో వచ్చింది ఏంటంటే ఈ 2-3 వేలు లేదా 2-3 సంచులు సిమెంట్ తీసుకున్న పేదవాడు ఆ రోజు పేదవాడే, మొన్న పేదవాడే, ఈ రోజు కూడా పేదవాడే. కానీ చూపిస్తున్న లెక్క ప్రకారం అయితే ఆయనకి ఇల్లు ఉన్నట్టు, ఇందిరమ్మ బిల్లు వచ్చినట్టు చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం లబ్ధాలను ఎంపిక చేస్తున్నప్పుడు కొంత మీరు మొన్ననే అన్నారు కేబినెట్ లో కూడా దీన్ని కూడా ఎక్స్క్యూజ్ చేస్తామని. దీనికి ఒక త్వరితగతిన మీరు కొంత లైనింగ్ ఇచ్చేస్తే ఇంకొంత ఫాస్ట్ గా పేదోనికి ఇవ్వాలని ఒక సంకల్పంతో ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక పరిస్థితులు కూడా ఎవరు ఊహించలే. నేను ప్రభుత్వంలోనే ఉన్నా, ఒక మంత్రిగా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. అసలు ఎందరో బిల్లులు వస్తాయా చిత్తు కాగితాలు అన్నట్టు అందరూ కూడా ముక్కు మీద వేసుకున్నారు. నా వర్షం ఏంటంటే ఆ పేదోడిని మనం ఐడెంటిఫై చేసినాం. ఆ ఐడెంటిఫై చేసిన గ్రామ స్థాయికి సర్పంచుల వ్యవస్థ వచ్చింది, మున్సిపాలిటీలో వార్డు మెంబర్ల వ్యవస్థ వచ్చింది, చైర్మన్ వ్యవస్థ వచ్చింది. కొంత మీరు అనుకున్న లైన్ త్వరితగతిగా ఏమైనా ఒక లైన్ తీసుకుంటే నిజంగా కూడా ఆ వాడి మిగిలిపోయాడు. మీతో అందరూ కట్టుకున్నారు. కొంత ఆర్థిక స్థితిగతులు ఉన్నాడు, కట్టుకున్నాడు. ఆ పేదోడు మిగిలిపోయాడు. కాబట్టి మేము దాన్ని కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయాల్సిందే నా తరఫు నుంచి విన్నపం. ఇక్కడ వచ్చే ప్రతిసారి నేర్చుకున్నటువంటి లేదా ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలనే తపన ఈ ముగ్గురు చూసి తర్వాత వాళ్ళకి సహకారం చేసిన ఎమ్మెల్యేని చూసి ఇది రాష్ట్రం అంతా ఏ వేదిక దొరికినా కూడా గర్వంగా చెప్పి ఈ విధంగా మనం కూడా చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన కలెక్టర్ ఖమ్మం టాప్ కాదు, మిగతా 9 ఉమ్మడి జిల్లాలో టాప్ కావాలి, తెలంగాణ టాప్ కావాలనే ఒక సంకల్పంతో స్టార్టింగ్ కొద్ది అడిగి ఉన్నా ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది.